మంచిర్యాల జిల్లా కమ్యూనికేషన్ సెల్ మందమరిలో ఈ రోజు రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ రవిప్రసాద్ వారి ఆధ్వర్యంలో మందమరి ఏరియా కేకే ఓసీపీని సందర్శించిన రక్షణ తనిఖీ బృందానికి ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ మరియు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రెస్క్యూ బృందం వారు చేసిన ప్రథమ చికిత్స కార్యక్రమాన్ని తిలకించారు. ఉత్తమ ప్రతిభను కనపరిచిన రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు. పడిపోయినట్లయితే ఒక మనం అప్రోచ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా చూడాలి. ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ 5 థింగ్స్ చూడాలి సార్. DRABC దాన్ని మనం డాక్టర్ ఏబీసీ అతను టెన్షన్లో ఉన్నప్పుడు చేస్తూ తెలియదు కాబట్టి LLF లుక్ లిజన్ ఫీల్ అంటే అతని ఐస్ అతని చెస్ట్ మీద ఉన్న అబ్డామిన్ మీద ఇన్ఫ్లెక్ట్ డిఫ్లెక్ట్ అవుతుందో చూస్తుంది సార్. లిజన్ మీన్ అతని ముక్కులో నుండి సౌండ్ అతను ఇంటుండు. ఫీల్ మీన్స్ వేడి గాలిని ఫీల్ అవుతుంది సార్. ఈ విధంగా బ్రీతింగ్ లేదని తెలియగానే ఇమీడియట్ గా 2 రెస్పిరేటర్స్ ఇస్తాడు సార్. సార్ ఒకవేళ సిపిఆర్ బ్యారియర్ లేకపోతే మౌత్ టు మౌత్ డైరెక్ట్ రెస్పిరేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్. బ్రీతింగ్ ఇచ్చినాక బ్రీతింగ్ ఎంటర్ అవుతుంది. మనకు వెంటనే అతనికి పల్స్ చూడాలి సార్. పల్స్ చూసిన వెంటనే పల్స్ లేదని తెలియగానే వెంటనే అతనికి హార్ట్ లొకేట్ చేస్తుంది సార్. హార్ట్ అనేది నిప్పల్ లైన్ మెథడ్ ద్వారా చూస్తుండు. 2 నిప్పల్స్ మధ్య చేసి సెంటర్ ఆఫ్ ద స్టెర్నమ్ ఇది హార్ట్ సార్. హార్ట్ లొకేట్ చేసి 30 టైమ్స్ కంప్రెస్ చేస్తుంది సార్. కంప్రెస్ చేసినప్పుడు అతను ఫేస్ చూడాలి. అతను ఫేస్ చూసినప్పుడు అతను ఏమైనా కదలికలు తెలుస్తుంది. ఆ 30 టైమ్స్ కంప్రెషన్ అనేది 1.5 to 2 inches డెప్త్ మాత్రమే ఉండాలి. అంతకంటే కిందికి వస్తే అతని గ్రిప్స్ ఉంటాయి. మళ్ళీ 30 టైమ్స్ చేసిండు. మళ్ళీ 2 టైమ్స్ తీసుకున్నాడు. మళ్ళీ అగైన్ 30 చేయాలి సార్. మళ్ళీ తీసుకున్నారు. ఇట్లా 5 టైమ్స్ చేయాలి సార్. 5 టైమ్స్ చేస్తే 1 సైకిల్ వితిన్ 2 minutes లోపు చేయాలి సార్. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ యొక్క గోల్డెన్ టైం 3 minutes. 3 minutes లోపే మనం ఏదైనా యాక్షన్ చేసినట్లయితే పర్సన్ కి బ్రెయిన్ స్ప్రెడ్ ఎవరు కూడా ఆపకూడదు. ఎక్కడా తగ్గేది లేదు. గట్టిగా చెప్పండి. తర్వాత మిగతా కమిటీ సభ్యులు, యూనియన్ ప్రతినిధులు, మన కేకేఓసి ఉద్యోగులందరికీ శుభోదయం. రక్షణే ప్రథమం. రక్షణతో కూడిన వాతావరణంలో పనిచేయాల్సి అప్పుడు టీమ్ ఇన్స్పెక్షన్ టీం మన కన్వీనర్ గారు. సో మీరందరూ ఎంతో కష్టపడి ఈ సేఫ్టీ వీక్ సందర్భంగా కృషి చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇప్పుడు చేస్తే ఈ సేఫ్టీ వీక్ ఈనాటి 53వ వార్షిక రక్షణ వారోత్సవాలకు కార్పొరేట్ నుండి ఏదైతే ఎస్టేట్ జిఎంఎన్ రవిప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం బృందం ఇక్కడ విచ్చేశారు. వారికి వాళ్ళ బృందానికి అదేవిధంగా మన